ఇది జనరల్ గా మనం 2 రోజుల నుంచి పెద్ద పండగ వాతావరణంలో ఉంది. స్టూడెంట్స్ కి కానీ, పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే అల్లర్చిల్లరగా తిరిగే వాళ్ళకి ఈ ట్రోలింగ్ చేసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గొప్ప సిలబస్ ఇచ్చిపోయాడు ఆయన. హ్యాపీగా ఆయన ఏదో మావిగన్ అని చెప్పి టమాలమని ఆయన వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే అన్నిటికన్నా కీలకమైనటువంటి అంశాన్ని మనం ఒక స్పష్టంగా చూడాలి. భారతదేశ రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగలేనటువంటి గొప్ప చర్చ పార్లమెంట్ లో, రాజ్యసభలో జరిగింది. అమరావతి అనే అంశం భారతదేశం చుట్టింది. భారతదేశం చుట్టుగా దీని అవసరం, దీని దీని తాలూకా వాల్యూ, అలాగే అమరావతి తాలూకా జరుగుతున్న పరిణామాల్ని పార్లమెంట్ లో అన్ని రాజకీయ పార్టీలు నేను దాదాపుగా మొత్తం అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నప్పుడు చూసాను. ఎంత అద్భుతంగా రెస్పాండ్ అయ్యారంటే దీనికి వెనక అపారమైన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి తాలూకా వ్యూహంలో భాగంగా అద్భుతంగా మనం విజయం సాధించాం. ఇప్పుడు శషబిషలు పోయినాయి. ఎందుకంటే మనం ఒక అంశం చూడాలి. పీపీపీ మోడ్ పైన మెడికల్ కాలేజీలని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తానని అనుకోగానే నేను వచ్చిన వెంటనే వాళ్ళందరినీ బయటికి పంపించేస్తానని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ లాగే ఈరోజు అమరావతిలో కూడా వస్తున్న వాళ్ళు చాలా భయపడ్డారు. అమరావతిలో కాంట్రాక్ట్స్ తీసుకున్నా, అమరావతిలో ఏమైనా కొత్త ఇన్స్టిట్యూట్లు పెట్టాలన్నా రేపు ఏం జరుగుతుందో జరగదో అని దానికి చమరగీతం పాడేసింది కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇది మనకు చాలా అవసరం. రేపు ఎవరు కూడా ఇంచు కూడా కదల్చలేని పరిస్థితి. చాలా గౌరవప్రదమైన అదే ఒక అంశం. రెండో అంశం ఈ అమరావతి రైతులు పడ్డ సమస్య. మనం చూస్తే అమరావతి నుంచి అరసవల్లి, న్యాయస్థానం నుంచి దేవస్థానం, దేవస్థానం నుంచి న్యాయస్థానం, అట్లాగే సదస్సులు. నేను రాజమండ్రి వరకు పాదయాత్ర అరసవల్లి వస్తున్నప్పుడు నేను వెళ్ళాను. జయప్రకాష్ నారాయణ గారు మద్దతు ఇచ్చిరమ్మంటే ఆ రోజు అక్కడ పార్లమెంట్ సభ్యుడు మార్గాను భరత్ మనుషులు చేసినటువంటి అరాచకం నేను ప్రత్యక్షంగా చూశాను. నేను అలాగా ఎన్ని ఇబ్బందులు పడినా సరే ఆ వనితలు 1631 రోజులు వాళ్ళు పడ్డ ఇబ్బందులు కానీ, లేకపోతే వాళ్ళ పాదయాత్రలో అప్పటి ప్రభుత్వం పెట్టినటువంటి ఇబ్బందులు కానీ మనం ప్రత్యక్షంగా చూసాం. వీళ్ళ విజయం ఇది. దీని వెనక చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం. ఇక రెండు, అబాసుపాలు చేద్దామని చెప్పి అబాసుపాలు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కోసం ఒక్క మాట మనం మాట్లాడుకుంటే వారి కోసం ఆయన మాజీ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించాల్సినటువంటి తీరులో వ్యవహరించలేదు. వెంకటకృష్ణ గారు, మనం ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతంలో అన్ని పార్టీలు, అన్ని రాజకీయ నాయకులు, పెద్దలంతా కలిసి కూర్చొని ఊరు పండుగ చేద్దామని చెప్పి ఒక తీర్మానం పెట్టారనుకోండి, ఒక చర్చ పెట్టారనుకోండి, ఊర్లో ఎవడో టక్ మలేసిలో పండుగ చేయడానికి వీల్లేదు అంటుంటాడు. ఎందుకురా అంటే చెప్పడాడు, చేయడానికి వీల్లేదు అంటుంటాడు. ఆ మోడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర నేను కనిపించింది. అందుకని ఆయన పార్టీ ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరాంధ్రలో చిన్నదానికి పెద్దదానికి ధర్మాన ప్రసాద్, మా బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, లేకపోతే ఇంకా పెద్దలంతా చాలా మంది టాకా మీడియా ముందుకు వస్తారు. వీళ్ళందరూ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళకి అర్థమైపోయింది సినిమా, వాళ్ళకి అర్థమైపోయింది ఎంత పరుగు పోయిందో, వాళ్ళకి అర్థమైపోయింది నవ్వులు పాలు అయ్యామని, వాళ్ళకి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేదని. రేపు లోకల్ బాడీ ఎన్నికల ముందే నవ్వులు పాలు అయిపోయారు. ఆ పార్టీ ఈ పార్టీని కాదండి. వికే గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రలో విశాఖపట్నం 3 రాజధానుల పేరు చెప్పి ఉత్తరాంధ్రలో నేను అభివృద్ధి చేస్తానని చెప్పినప్పుడు మేము అక్కడ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యి ఎలా అయితే 2024లో మనం ఓట్లేశారో అట్లాగే ఆ రోజు ఎలా ఓడించారో అదే పరిస్థితి నేను మళ్ళీ నాకు కనిపించింది. ఎందుకంటే అందరూ నవ్వుకోవటమే ఈ మావిగా నేను పేరు వినిన తర్వాత. ఎందుకు పిచ్చి, ఏంటి పిచ్చి, ఎందుకు ఈ పిచ్చి వేలాపన, ఎవరు చెప్పారు ఇటువంటివి? మనకి ఆయనకి బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి. రాష్ట్ర శాసనసభలో ఆయన వెళ్ళొచ్చు, ఆయన మనుషులు వెళ్ళొచ్చు, ఆయన అనుకున్న స్టాండ్ చెప్పొచ్చు. దేర్ ఎస్ ఆర్ నో ఎలాగైనా చెప్పొచ్చు. ఏది చెప్పినా గౌరవం ఉండేది. పార్లమెంట్లో అదే పరిస్థితి. అసలు వాకౌట్ ఎందుకు చేయాలండి? చెప్పి అక్కడ స్టాండ్ అవ్వాలి కదా. రాజ్యసభలో కూడా వాకౌట్ ఎందుకు చేయాలండి? ఈ రోజు కూడా చూడండి, ఇంకా అయిపోయిన తర్వాత మన రాష్ట్రపతికి, ఉపరాష్ట్రపతికి ఇంకా కంప్లైంట్ చేశారు. ఏంటి, లాబీలో కూర్చున్న వాళ్ళ ఫోటోలోని ప్రధాన పత్రికల్లో వచ్చాయి. లాబీలో కూర్చున్న వాళ్ళని ఏమని మీడియా పిక్చరైజ్ చేయకూడదు, వాళ్ళని చూపించింది. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు వాళ్ళిద్దరుంటే 20 నిమిషాలు ఇచ్చారు, మేము 7 ఉంటే 5 నిమిషాలు ఇచ్చారు. ఇదే చర్చ. దీనికోసం మాట్లాడతారు. రాజకీయాలు ఈ దేశ ప్రతిష్ట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే ప్రతిష్ట. ఈ ప్రతిష్టలో భాగంగా ఈ రాష్ట్రంలో జరిగినట్టు ఇప్పటికే నష్టపోయామని దేశవ్యాప్తంగా బయట వాళ్ళు చెప్తున్నారు, అలాగే దేశంలో ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒప్పుకొని ఒక అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తులకి కూటమైన పేరు పైన అధికారం ఇచ్చారు.
జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మాండమైనటువంటి ఓటింగ్ శాతం ఉంది. ఆ శాతం నుంచి ఢమాలమని ఆయన ప్రొక్లైనర్ తోటి ఆయన పోయి ఆయనే తవ్వుకొని ఇది రాజకీయ పార్టీయా అనేంత స్థాయికి దిగజారిపోయి నవ్వుల పాలు అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు రైట్. నిన్న ఇచ్చినటువంటి ఆ మావిగన్ను. దీంతో ఇది చాలా ఆయనకి అప్రతిష్ట, రాజకీయాలకు అప్రతిష్ట. ఈ రైట్. రకమైనటువంటి ఆలోచన ఉండడం